హరి ఓం. ఈరోజు మనం బ్రెయిన్ యొక్క ఆరోగ్యం, అలాగే బ్రెయిన్ షార్ప్గా ఉండడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా షార్ప్గా ఉండాలి. ఎందువల్లంటే బ్రెయిన్ హెల్తీగా ఉంటేనే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా ఉంటేనే శరీరం కూడా చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ మత్తు పానీయాలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అది తీసుకోగానే బ్రెయిన్ మత్తుకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు పని చేయమంటే చేయగలరా? లేదు కదా. అంటే బ్రెయిన్ మత్తుగా ఉంటే శరీరం కూడా మత్తుగానే ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా ఉంటేనే శరీరం కూడా షార్ప్గా ఉంటుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ బ్రెయిన్ అనేది ఒక డివైస్ లాగా మైండ్కి, మనకి థాట్స్ అనేది ఈ బ్రెయిన్ నుంచే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. శరీరంలో అన్ని అవయవాల్ని పట్టించుకుంటారు శారీరక పరంగా అందరూ. హార్ట్ బాగుండాలంటే ఈ విధంగా చేయాలి, లివర్ బాగుండాలంటే ఈ విధంగా చేయాలి, కిడ్నీ బాగుండాలంటే ఈ విధంగా చేయాలి అని. కానీ అన్నిటికీ మూలమైన ఆ బ్రెయిన్ మాత్రం కేర్ తీసుకోరు. దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆలోచిస్తారు. కానీ బ్రెయిన్ హెల్తీగా ఉంటే మనకి బాడీ కూడా హెల్తీగానే ఉంటుంది. అయితే ఈ బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందాలి, గాలి బాగా అందాలి. ప్రకృతి నుండి వచ్చే గాలి బాగా అందాలి. అప్పుడు బ్రెయిన్ సమర్థవంతంగా చేసే అవకాశం ఉంటుంది. అందుకే మార్నింగ్ వాక్ వెళ్ళండి, అప్పుడప్పుడు నేచర్లోకి వెళ్ళండి అని చెప్పేది. అలాగే ఆక్సిజన్ ఎంత అవసరమో బ్రెయిన్కి నీరు కూడా అంతే అవసరము. ఈ మధ్య పరిశోధనలో తేలింది, ఎక్కువ నీరు తీసుకుంటే మనిషికి ఏకాగ్రత పెరుగుతుంది, అటెన్షన్ అనేది పెరుగుతుంది. తక్కువ నీరు తీసుకున్న వాళ్ళలో ఏకాగ్రత, అటెన్షన్ తక్కువగా ఉందట. కాబట్టి ఈ గాలి, నీరు అనేది బేసిక్గా ఇంపార్టెంట్. అలాగే మన సెన్సెస్ని జాగ్రత్తగా వాడుకుంటే, అంటే ఇంద్రియాల్ని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే బ్రెయిన్ కూడా హెల్తీగా, షార్ప్గా ఉంటుంది. మన ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, ఇట్లా వీటిలంతా కూడా మనం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. అవి జాగ్రత్తగానే వాడుకోనట్లయితే బ్రెయిన్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము. కళ్ళతో చూసేటప్పుడు మనకు ఎనర్జీ అంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. 70 to 80% ఖర్చు అయిపోతుంది మన బ్రెయిన్లో ఎనర్జీ అంతా కూడా. అందుకోసం కళ్ళతో చూసినా కూడా మంచినే చూడాలి. అలాగే గ్రీనింగ్ చూస్తుండాలి, చెట్లు, పచ్చదనం ఇవి. తర్వాత కళ్ళు మూసుకొని కొంతసేపు అయినా మౌనంలో ఉంటుండాలి, లేదా ధ్యానంలో ఉండాలి. ఎందుకంటే కళ్ళ ద్వారా వచ్చే ఎనర్జీ అంతా కూడా వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. 70 to 80% ఎనర్జీ ఖర్చు అయిపోతుంది బ్రెయిన్లో ఉండే ఎనర్జీ. అలాగే చెవులు అనుకున్నాం. చెవులంటే చెవుల ద్వారా మనం ఎప్పుడు మంచి విషయాలే వింటుండాలి. మంచి విషయాలు తిన్నందువల్ల చెవు ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ కాలం వినికిడి అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఒక 60 సంవత్సరాలు వచ్చేలాకి వినికిడి తగ్గుతూ ఉంది అందరికీ. ఎందుకంటే
మనం అన్ని రకాలు వింటూ ఉంటాం. అందరి విషయాలు, లోకాభిరామాయణాలు, మనకు సంబంధించిన పనులే కాకుండా ఇతర ఎన్ని అనవసరమన్నీ వినడం, వీటి ద్వారా ఆ చెవి యొక్క ఇంద్రియ శక్తి తగ్గిపోతుంది. అందరు చూసే ఉంటారు. ఒక 3 కోతి బొమ్మలు ఉంటాయి. కళ్ళు మూసేసి ఒకటి, చెవులు మూసి ఒకటి, నోరు మూసి ఒకటి. అంటే చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు చెప్పవద్దని సంకేతంగా. అంటే ఇట్లా మన ఇంద్రియాలని జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా మన బ్రెయిన్ని చక్కగా ఆరోగ్యవంతంగా షార్ప్గా చేసుకోవచ్చు. అలాగే మనం చెవులు కూడా ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలే శ్రవణం చేయాలి, మంచి మంచి విషయాలే వింటూ ఉండాలి. అలాగే మన నోటి విషయానికి వస్తే మన వాక్కులు మంచిగా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ సెన్స్లో ఉండాలి. అలాగే హితం కోరి మాట్లాడే విధంగా ఉండాలి ఇతరులతో. అంటే వాళ్ళ యొక్క మేలుని కోరి మాట్లాడే విధంగా ఉండాలి. అంటే మితంగా హితంగా ఉండాలి మన భాష. ఇంకా కూడా ఈ మద్యపానం తీసుకునేవాళ్ళు, ధూమపానం తీసుకునేవాళ్ళు, వీళ్ళకి ఆ బ్రెయిన్లో ఆ సెల్స్ అన్నీ కూడా దెబ్బతింటూ వస్తాయి. ఆ న్యూరాన్స్ అన్నీ కూడా అది ఎప్పుడో ఎక్కువైనప్పుడు బయటపడుతుంది. కానీ ఈ లోపల అవన్నీ కూడా ఆ న్యూరాన్స్ అన్నీ కూడా తగ్గిపోతూ అవన్నీ కూడా మృత కణాలుగా మారిపోతూ ఉంటుంది. మన అలవాట్ల వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల, వీటి వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన అందరికీ చూడండి. బ్రెయిన్ ఏమైనా ఇబ్బంది అయిందంటే ఇక్కడ పెరాలసిస్ అంటారు. అంటే ఇక్కడ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే ఎక్కువ ఆలోచించి ఇబ్బందికరంగా అతిగా ఆలోచించడం అంటారు కదా, అట్లా ఆలోచించి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేసి ఇట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారిగా వచ్చిందంటే ఒక 20 సంవత్సరాల ఎనర్జీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అంటే 20 సంవత్సరాలకు ఉపయోగపడే ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా మనం చేసే పనులు ఒత్తిడి ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో ఎనర్జీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అందుకోసం బ్రెయిన్కి రెస్ట్ ఇస్తే మళ్ళీ ఎనర్జీ అంతా కూడా మనకి అక్యుములేట్ అయిపోతుంది. కాబట్టి బ్రెయిన్కి రెస్ట్ కూడా ఇవ్వాలి. రోజువారీ కార్యక్రమంలో మధ్య మధ్యలో బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం అని అంటే మెడిటేషన్ లాంటివి చేసుకుంటే బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మైండ్ని కామ్ చేస్తామో బ్రెయిన్కి రెస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ డివైస్ని బాగా షార్ప్గా పనిచేయించాలంటే బ్రెయిన్కి మధ్యలో రెస్ట్ ఇస్తుండాలి. ఈ మధ్యలో మనం చెప్పుకున్నట్లుగా ఓంకారం లేదు శ్వాసను గమనిస్తూ ఉండడం, ఇలా చేస్తే బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది. అప్పుడు మళ్ళా ఎనర్జీ అంతా కూడా వచ్చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు మీరు వెంటనే ఒక 10 నిమిషాల్లోనే ఆ తేడాన్ని గమనించగలరు. వెంటనే ఛార్జింగ్ అయినట్టు అవుతుంది. మైండ్కి ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో, బ్రెయిన్కి ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో వెంటనే బాడీకి కూడా ఎనర్జెటిక్గా తయారైపోతుంది. ఆ విషయాన్ని గమనిస్తారు. అదేవిధంగా మన సెన్సర్స్ ఉపయోగించడంలో ముక్కు పాత్ర కూడా, ముక్కుకి మంచి సువాసనలు గల అగరబత్తులు, పూలు, పర్ఫ్యూమ్స్ ఈ విధంగా మంచి ఆక్సిజన్ పంపించే విధంగా మనం ఆ వాతావరణంలో ఉండి ఆ గాలి తీసుకుంటా ఉంటే బ్రెయిన్కి కూడా అందాల్సినవి అంది చక్కగా దానికి అదే పోషకాహారంగా ఉపయోగపడుతుంది. అంతేగాక ఈ ప్రాణాయామం లాంటివి, ఒక ముక్కు నుంచి గాలి తీసుకోవడం, మరలా ఇంకోవైపు వదిలేయడం. అంటే ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి అంటారు. చంద్రనాడి నుండి గాలి తీసుకుంటే సూర్యనాడి నుండి వదిలేస్తారు. సూర్యనాడి నుంచి గాలి తీసుకుంటే చంద్రనాడి నుంచి వదిలేయడం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఇది చేసినందువల్ల మొత్తం నర్వ్ సిస్టమ్ అంతా బాగుంటుంది. బ్రెయిన్కి కూడా చక్కగా ఆక్సిజన్ అందుతుంది.
లోతుగా గాలి తీసుకొని పూర్తిగా వదిలిపెట్టాలి. మళ్ళీ లోతుగా గాలి తీసుకొని పూర్తిగా వదిలిపెట్టాలి. ఈ విధంగా చేసిన వల్ల బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ అందుతుంది. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినందువల్ల కూడా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అది మెడికల్ సైన్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి బ్రెయిన్లో మనం యాక్టివ్గా షార్ప్గా ఉంటేనే మన శరీరం కూడా చురుగ్గా షార్ప్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బాడీ మొత్తం కేర్ తీసుకుంటారు కానీ బ్రెయిన్ విషయాన్ని ఆలోచించరు. ఎప్పుడైతే మనకు బ్రెయిన్ ఆరోగ్యంగా షార్ప్గా ఉంటే చదువుకునే పిల్లలకు కూడా ఆ మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు చిన్న చిన్న పజిల్స్ ఇట్లా ఉపయోగించి ఆ పజిల్స్ని చేయడం ద్వారా వాళ్ళ షార్ప్నెస్ పెరుగుతుంది. కాబట్టి బ్రెయిన్ మనం ఆరోగ్యంగాను షార్ప్గాను ఉపయోగించుకొని మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. మన అభివృద్ధికి మూలం ఈ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంచుకోవడం, షార్ప్గా ఉంచుకోవడం అనేది మన అభివృద్ధికి ఎంతో అవసరం. కాబట్టి ఇందాక అనుకున్నట్లుగా మన ఇంద్రియాలని జాగ్రత్తగా వాడుకోవాలి. చెవుల ద్వారా మంచినే వినాలి, నోటి ద్వారా మంచినే మాట్లాడాలి, మంచి ఆహారమే తీసుకోవాలి, ముక్కు ద్వారా మంచి సువాసనలతో మంచి పూలు, పర్ఫ్యూమ్స్ ఇలా వాడుకుంటూ ఉండాలి. కళ్ళ ద్వారా ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నాం. కాబట్టి అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండాలి లేదా ధ్యానంలో ఉండాలి. మంచి చురుకైన ఆహారంగా తీసుకోవాలి. అంటే సాత్విక ఆహారం, వండని ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు. పండ్లు, స్ప్రౌట్స్ ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న వల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ బ్రెయిన్ని ఆరోగ్యంగా షార్ప్గా ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుకుంటూ హరి ఓం.